వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. బేబీ, ఎందుకు అలా అరిచావు అని అడిగాడు జయ్ బుడ్డి మొహంలోకి తీక్షణంగా చూస్తూ. నువ్వేదో పొరపాటుగా వినుంటావు జయ్. మీ మామ్ ఎవరిని పిలిచినా నన్ను మాత్రం పిలవదు. డిన్నర్కి కాదు కదా, విజిటింగ్కి కూడా పర్మిషన్ ఇవ్వదు అని అంది బుడ్డి. నేనేం పొరపాటుగా వినలేదే, తను నిజంగానే అందరినీ పిలిచింది. అయినా మా మామ్ ఏమి రాక్షసి కాదు. అప్పుడంటే ఏదో కోపంలో నీ వల్ల నా కెరియర్ డ్యామేజ్ అవుతుందన్న ఫ్రస్ట్రేషన్లో నిన్ను కోప్పడింది అంతే. అంతేగాని మా మామ్కి నువ్వంటే పర్సనల్ రివెంజ్ ఏమీ లేదు అని అన్నాడు జయ్. ఆ మాటలు విని జయ్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ, పిచ్చి జయ్, మీ అమ్మ ఫ్రస్ట్రేషన్లో అనలేదు, అన్నీ ఆలోచించుకొని సెన్స్లో ఉండే నన్ను అన్ని మాటలు అంది. అసలు తను నన్నేమందో నీకు ఇంతవరకు తెలియదు. ఆ మాటలన్నీ ఫ్రస్ట్రేషన్లో ఎవ్వరు అనరు జయ్, కావాలనే ఇంటెన్షన్తోనే మాట్లాడింది. అలాంటి తను ఇప్పుడు ఇంత ప్రేమగా తనని డిన్నర్కి పిలిచిందంటే ఇంతలో ఏదో తేడా కొడుతుంది. ఏంటి ఈవిడ తెలుగు సినిమాల్లో టిపికల్ అత్తగారిలాగా ఏవేవో గేమ్స్ ప్లే చేస్తుంది. సడన్గా ఈ డిన్నర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో అనుకుంది బుడ్డి మనసులో. ఏయ్, ఏంటే అలా గుట్లప్పగించి చూస్తూ మాట్లాడకుండా బిగుసుకుపోయావు, ఏమైంది అని అడిగాడు జయ్ బుడ్డి చెంప మీద చేయి వేసి స్మూత్గా నిమురుతూ. ఏం లేదు జయ్, నాకు మీ మామ్ అంటే భయం, అందుకే నేను రానులే, మీరు వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేయండి. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంది బుడ్డి. ఓయ్ పిచ్చి, మా మామ్ అంటే భయం ఏంటే? అయినా నేను నీతోనే ఉంటాను కదా, నేనున్నా కూడా భయమేనా అని అడిగాడు జయ్ బుడ్డిని దగ్గరకు లాక్కుంటూ. జయ్ చెస్ట్ మీద చేయి వేసి, లేదు జయ్, నువ్వంటే నాకు భయం లేదు, కానీ మీ మామ్ నన్ను చూస్తే ఇరిటేట్ అవుతుంది. ఆవిడ మూడ్ పాడు చేసి మిగిలిన వాళ్ళ ఎంజాయ్మెంట్ని పాడు చేయడం ఎందుకు? మీరు మీ డిన్నర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని అంది బుడ్డి. నువ్వు లేకుండా ఎంజాయ్ అంటే నో వే. అయినా నువ్వు ఏదేదో ఊహించేసుకొని మా మమ్మీని అవాయిడ్ చేయకు. ఫ్యూచర్లో నువ్వు కోడలిగా అడుగు పెట్టేది ఆ ఇంటికే. ఆవిడ నీకు కాబోయే అత్తగారు. అత్తగారిని మర్చిపోకు. నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళి చూపించొచ్చని నేను ఎంతగానో ఎగ్జైట్ అవుతుంటే నువ్వింత నీరసంగా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అన్నాడు జయ్ అప్సెట్ అయినట్లుగా ఫేస్ పెట్టుకుని. అయ్యో సారీ జయ్, నిన్ను అప్సెట్ చేయాలని నేను కలలో కూడా అనుకోను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటూ పైకి లేచి జయ్ మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని అలాగే చూస్తున్న బుడ్డిని చూసి ముందుకు వంగి పెదవుల మీద ముద్దు పెడుతూ, అయితే రేపు వస్తున్నావు కదా అని అడిగాడు కిస్ని మధ్యలో బ్రేక్ చేస్తూ. అక్కడికి వెళ్ళి ఆవిడ నాన్సెన్స్ని భరించే ఓపిక లేకపోయినా జయ్ని అప్సెట్ చేయడం ఇష్టం లేక సరే అని చెప్పింది బుడ్డి. దానితో జయ్ నవ్వుతూ మధ్యలో ఆపిన కిస్ని కంటిన్యూ చేస్తూ బుడ్డిని తన బాడీకి దగ్గరగా హత్తుకుంటూ, అయితే రేపు అత్తగారింట్లో అడుగు పెట్టడానికి రెడీ అయిపో అని అన్నాడు ప్రేమగా నవ్వుతూ. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను జయ్ అని అంది బుడ్డి జయ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ. మరుసటి రోజు రికార్డింగ్ అవ్వగానే అందరూ కలిసి లంచ్ చేసి సాయంత్రం జయ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళడానికి ఏం డ్రెస్సులు వేసుకోవాలో అనే ప్లాన్లో ఉన్నారు. ఆ డిస్కషన్ విని జయ్ నవ్వుతూ, ఓయ్, మనం వెళ్ళేది డిన్నర్కి, అది మా ఇంటికి, ఏదో కొత్త వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నంత బిల్డప్ ఇస్తున్నారు అని అన్నాడు. డిన్నర్కి వెళ్ళినా రెడీ అవ్వాలిగా జయ్, అసలే మీ మామ్ ఇప్పటికీ కూడా ఫుల్ ఫాష్గా ఉంటారు. ఆవిడ ముందు నిలబడితే కాస్తైనా ఆవిడ స్టాండర్డ్ని రీచ్ అవ్వాలి కదా అని అంది తన్ను. నిజమే నిజమే అని అంది జాస్మిన్ ఆపిల్ తింటూ. బుడ్డి, నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు అని అడిగింది తన్ను. నేను సింపుల్గా చుడిదార్ వేసుకుంటున్నాను అంతే అని అంది బుడ్డి. ఇంతలో తన హెయిర్ స్టైలిష్ వచ్చేసరికి, హే గాయ్స్, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను రెడీ అవ్వాలి అంటూ లేచి వెళ్ళిపోయింది జాస్మిన్. ఒక్కొక్కరుగా అందరూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోవడంతో జయ్ బుడ్డి వైపు చూసి, ఆర్ యూ ఓకే అని అడిగాడు. నో, తను ఓకే కాదు, చాలా టెన్షన్గా, ఇంకా చెప్పాలంటే నర్వస్గా, అప్పుడప్పుడు భయంగా కూడా అనిపిస్తుంది. ఆ భయం నా కోసం కాదు, ఆవిడ ఏదన్నా ప్లాన్ చేసి నిన్ను నాకు దూరం చేస్తుందేమోనన్న భయం. అసలు ఆ ఆలోచన వస్తే చాలు తన నరాలు తెగిపోతున్నట్లుగా ఉన్నాయి.
కానీ నీకు వస్తానని రాత్రి మాట ఇచ్చాను కాబట్టి రాక తప్పడం లేదు అనుకుంది బుడ్డి మనసులో. ఏంటే రాత్రి నుంచి చూస్తున్నాను ఉన్నట్లుండి ఫ్రీజ్ అయిపోతున్నావు, ఏమైంది బేబీ అని అంటూ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకోగానే చెయ్యంతా చెమట పట్టి చల్లగా ఉండటం చూసి హే అని చాలా స్మూత్గా అంటూ బుడ్డిని దగ్గరకు తీసుకుని నర్వస్గా ఉందా అని అడిగాడు జయ్. బుడ్డి హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవడం జయ్కి తెలుస్తూనే ఉంది. అని అంది బుడ్డి. ఎందుకే నువ్వేమన్నా పులి బోన్లోకి వెళ్తున్నావా, ఇటు చూడు అంటూ తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నువ్వు నాతో పాటు ఆ ఇంట్లోకి సంతోషంగా కాలు పెట్టాలనే నేనేవేవో ప్లాన్స్ వేసుకున్నానే. ప్లీజ్ నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నేను చూడలేను బేబీ అని అన్నాడు జయ్. సారీ జయ్, నేను సంతోషంగా ఉన్నాను, చాలా చాలా సంతోషంగా ఉన్నాను, కానీ సేమ్ టైం ఎందుకో తెలియదు మనసులో భయంగా కూడా ఉంది అని అంది బుడ్డి క్యూట్గా జయ్ కళ్ళల్లోకి చూస్తూ. అంత క్యూట్గా చూడకు బేబీ, ఇక్కడ పొట్టలో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి అని అన్నాడు జయ్ బుడ్డి 2 బుగ్గల్ని మెల్లగా లాగుతూ. ఐ లవ్ యూ జయ్ అని అంది బుడ్డి నవ్వుతూ. లవ్ యూ టూ బేబీ, వెళ్ళి రెడీ అవ్వు, నువ్వు రెడీ అవ్వకుండా ఇలా వచ్చేసినా బాగుంటావనుకో అని అన్నాడు జయ్ ప్రేమగా చూస్తూ. నో, మొదటిసారి మా అత్తగారింటికి వెళ్తూ జిడ్డు మొహంతో వస్తానని ఎలా అనుకున్నావు? బాయ్, నేను రెడీ అవ్వాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది బుడ్డి. బాబోయ్, ఏదో ఒక రోజు ఈ క్యూట్నెస్తో నన్ను చంపేస్తావు బుడ్డి, నాకు తెలుసు అనుకున్నాడు జయ్ హ్యాపీ స్మైల్తో గుండె మీద చేయి వేసుకొని బుడ్డి వెళ్ళిన వైపే చూస్తూ. అందరూ రెడీ అయ్యి వచ్చి బుడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. జయ్ ముందే మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. అబ్బా, ఈ బుడ్డి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు రోజు లేటే, ముచ్చటకి ఒక్క రోజన్నా ముందు వస్తుందేమోనని చూస్తాను, కానీ అబ్బే ఛాన్సే లేదు అని అన్నాడు చరణ్. నిజమే చరణ్ అన్నాడు రాకేష్ నవ్వుతూ. జయ్ కూడా మాటికి టైం చూసుకోవడంతో జయ్ బ్రో, నేను వెళ్ళి చూసి రానా అని అడిగాడు జతిన్. ఒక 5 మినిట్స్ చూద్దాం జతిన్, లేదంటే ఎలా ఉందో అలా ఎత్తుకొచ్చేయడమే, ముందు రెడీ అవ్వమని ఎన్నిసార్లు చెప్పానో అని అంటూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు జయ్. ఇలా అంటావు కానీ ఎత్తుకొస్తే నువ్వే తల దువ్వి బొట్లు పెట్టుకోవాలి, నీకు తెలుసు కదా, సో అంత సాహసం చేయవులే అని అన్నాడు సుభాష్. ఇది మాత్రం నిజం, 3 సంవత్సరాలుగా జయ్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉందిగా అని అంది జాస్మిన్ నవ్వుతూ. జయ్కి మాత్రమే ఏముందిలే, జతిన్కి, నీకు, నాకు అందరికీ అలవాటేగా అని అంది తన్ను. ఇక లాభం లేదనుకుని తీసుకురావడానికి జయ్ వెళ్ళబోతుండగా అప్పుడే డ్రెస్ సరి చేసుకుంటూ వస్తున్న బుడ్డిని చూసి జయ్ కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అప్పటి వరకు రాకుండా లేట్ చేస్తుందని విసుగ్గా ఉన్న జయ్కి బుడ్డిని చూసి నోరు కూడా తెరుచుకుపోయింది. హాయ్, సారీ గాయ్స్, కొంచెం లేట్ అయింది అని అంది బుడ్డి జుట్టు సరి చేసుకుంటూ. గాలికి జుట్టు లైట్గా ఎగురుతుంటే జయ్కి బుడ్డి ఏంజెల్ లాగా అనిపించి హార్ట్లో ప్రేమ పరవళ్ళు తొక్కడం మొదలయ్యింది. బుడ్డి కూడా జయ్ వైపు ఒక చూపు చూసి, జయ్ నా డ్రెస్ బాగుందా అని అడిగింది ముందుకు వెనక్కు తిరిగి చూపిస్తూ. బాగుందో లేదో నోటితో చెప్పాలా, తన ఫేస్ చూస్తే తెలియడంలే అని నవ్వుకున్నాడు సుభాష్. గెస్ట్ వచ్చే టైం అయింది, డిన్నర్కి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయా అని తన అసిస్టెంట్ని అడిగింది అనసూయ. అన్నీ రెడీ అయ్యాయి మేడం అని అంది అసిస్టెంట్. గుడ్, వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు మర్యాదలలో ఏ లోపం రాకూడదు అని అసిస్టెంట్కి చెప్పి, బుడ్డి వస్తున్నావు కదా, ఇప్పుడు చూపిస్తాను నీ అసలైన స్థానం ఏమిటో అని మనసులో అనుకోగానే తన మొహం మీద ఈవిల్ స్మైల్ తొంగి చూసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.